హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ సబ్జెక్ట్ మనకి B.Ed 4th సెమ్ వాళ్ళకి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్. ఇందులో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. 3 యూనిట్స్ అనేవి ఉంటాయి మనకి. సిలబస్ వీడియో చూడలేదంటే కనుక ఒకసారి అది విజిట్ చేసి చూడండి, లేదా మీకు ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి అయినా చూసేయచ్చు. ఓకే, సో మనకి 3 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్లో 1.4 దాకా నేర్చుకున్నాము. ఇవాళ క్లాస్లో 1.5 అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో విచ్ ఈస్ health risk control measures for food and waterborne and vector-borne diseases effect on infrastructure to face natural disasters. సో న్యాచురల్ డిజాస్టర్స్ని ఎలా ఫేస్ చేయాలి అండ్ అలాగే వాటర్బ్రోన్ వెక్టర్బ్రోన్ డిసీజెస్కి ఎలాంటి కంట్రోల్ మెజర్స్ అనేటివి తీసుకోవాలనే దాని గురించి ఈ 1.5లో నేర్చుకుంటాము. అలాగే హెల్త్ రిస్క్ గురించి కూడా చూస్తాం. ఓకే, సో ఈ మొత్తం వీడియోకి సంబంధించిన నోట్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ సెక్షన్లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఎఫర్ట్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మీ లైక్స్, మీ సబ్స్క్రిప్షన్స్, మీ కామెంట్స్ మీకు ఫ్రీనే, బట్ మాకు అది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఫస్ట్ మనకి టాపిక్ ఏంటంటే హెల్త్ రిస్క్. ఓకే, a risk factor is any attribute, characteristic or exposure of an individual that increases the likelihood ఆఫ్ డెవలపింగ్ ఎ డిసీజ్ ఆర్ ఇంజురీ. సో హెల్త్ రిస్క్ అంటే ఏంటంటే డిసీజెస్కి ఎక్కువగా ప్రోన్ అయి ఉండడము, ఇంజురీస్ ఎక్కువగా అవ్వడము, సో ఇలాంటి వాటికి ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వడము, ఇవి హెల్త్ రిస్క్ కిందకు వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ కిందకు వస్తాయి. అండర్ వెయిట్, అన్సేఫ్ సెక్స్, హై బీపీ, ఆల్కహాల్ అండ్ టొబాకో కన్జంప్షన్, అన్సేఫ్ వాటర్, శానిటేషన్, హైజీన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెల్త్ రిస్క్. సో హెల్త్ రిస్క్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే మనకి అండర్ వెయిట్, ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల ఎక్కువగా న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల అండర్ వెయిట్ ఉండొచ్చు, లేదా అన్సేఫ్ సెక్స్, కరెక్ట్ అయిన సెక్షువల్ ఎడ్యుకేషన్ లేకపోతే అన్సేఫ్ సెక్స్ ద్వారా వీటి ద్వారా కూడా హెల్త్ రిస్క్ అనేది పెరుగుతుంది, ఎయిడ్స్ కానివ్వండి ఇలాగా. లేదా హై బీపీ, ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండడము, అండ్ ఆల్కహాల్ తాగడము, అండ్ ఆల్సో టొబాకో కన్జంప్షన్, ఇది చాలా డేంజర్ మనకి. అండ్ అలాగే అన్సేఫ్ వాటర్, ఓకే, అన్ట్రీటెడ్ వాటర్, అన్సేఫ్ వాటర్ని తీసుకోకూడదు. అండ్ ఆల్సో కరెక్ట్ అయిన శానిటేషన్ అనేది ఉండాలి, మన హైజీన్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కూడా హెల్త్ రిస్క్కి ఎగ్జాంపుల్స్ లా తీసుకోవచ్చు, ఎందుకంటే వీటి ద్వారా డిసీజెస్ అనేటివి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి. ఓకే, సో ఇంకా చూసుకుంటే ఏ హెల్త్ రిస్క్ అసెస్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ స్క్రీనింగ్ టూల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ ప్రమోషన్ అండ్ ఈజ్ ఆఫెన్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మల్టీ కాంపోనెంట్ హెల్త్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్. సో మనకి ఈ హెల్త్ రిస్క్ అసెస్మెంట్ అనేది అంటే ఎక్కువగా ఎక్కడ డిసీజెస్ అనేటివి వస్తున్నాయి, ఎక్కువగా ఎవరు డిసీజెస్కి లోన్ అవుతున్నారు, సో ఈ స్టడీ ఈ హెల్త్ రిస్క్ అనేది ఎలా అయితే అసెస్మెంట్ చేస్తున్నామో, సో వీటి ద్వారా మనకి ఏంటంటే ఈ హెల్త్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్లో చాలా వరకు హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, సో మల్టీ కాంపోనెంట్ హెల్త్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్లో ఈ హెల్త్ రిస్క్ అనేది ఫస్ట్ స్టెప్ కిందకు వస్తుంది. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ హెల్తీ పర్సన్ ఇంక్లూడ్ ఏ హై లెవెల్ ఆఫ్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ cholesterol, a low resting heart rate, balanced muscular strength, a high level of cardiovascular fitness and being happy in work and home life. సో హెల్దీ పర్సన్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ గురించి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమంటున్నారు ఇక్కడ, హై లెవెల్ ఆఫ్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ అంటున్నారు. అంటే సో కొలెస్ట్రాల్ని మన బ్లడ్ స్ట్రీమ్ ద్వారా మన సెల్స్లోకి తీసుకెళ్తుంది, అంటే న్యూట్రియంట్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసే గుణాలు ఉంటాయి వీటికి. సో అది కరెక్ట్గా ఉండాలి, హై డెన్సిటీలో ఉండాలి. ఓకే, ఇంకా ఏ లో రెస్టింగ్ హార్ట్ రేట్, అంటే మీ రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది తక్కువగా ఉండాలి. అండ్ అలాగే బ్యాలెన్స్డ్ మస్కులర్ స్ట్రెంగ్త్, మీ మస్కులర్ స్ట్రెంగ్త్ అనేది బ్యాలెన్స్లో ఉండాలి. ఏ హై లెవెల్ ఆఫ్ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్, హార్ట్కి సంబంధించిన ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే బీయింగ్ హ్యాపీ ఇన్ వర్క్ అండ్ హోమ్ లైఫ్, మీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి హ్యాపీగా ఉండడం. సో వీటి ద్వారా హెల్దీ లైఫ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే the WHO defined health in its broader sense in its 1948 Constitution as a state of complete physical, mental and social well-being and not merely the absence of disease or infirmity. So, ఒక హెల్తీ పర్సన్ ఎలా ఉండాలి అనేసి WHO ఒక డెఫినేషన్ అనేది ఇచ్చింది అకార్డింగ్ టు ద హెల్త్ బ్రాడర్ సెన్స్. అంటే ఓన్లీ ఫిజికల్గా కాకుండా ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఉంటేనే మనుషులు కరెక్ట్గా హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు అర్థం అనేసి WHO డిఫైన్ చేసింది ఇన్ 1948 కాన్స్టిట్యూషన్. ఓకే, ఎందుకు అని అంటే చాలా వరకు హెల్దీ పర్సన్ అంటే ఏం తీసుకుంటాం, డిసీజెస్ లేకుండా, ఏ ఇంజురీస్ లేకుండా ఉన్న వాళ్ళని హెల్దీ పర్సన్ అనేసి తీసుకుంటాం, అది ఫిజికల్ కిందకు వస్తుంది, అవునా. సో అదే కాకుండా ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఉంటేనే
వి కాల్ దెమ్ యాజ్ ఏ హెల్దీ పర్సన్ అనేసి WHO డిఫైన్ చేసింది. ఓకే, సో సింపుల్గా ఏంటంటే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ అంతే ఇంపార్టెంట్, అలాగే సొసైటీలో మన యొక్క పార్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎందుకంటే సొసైటీ అనేది మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, ఫిజికల్ ఇష్యూస్ కానివ్వండి రావచ్చు. సో అందుకే సోషల్ వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే కంట్రోల్ మెజర్స్ ఫర్ ఫుడ్ అండ్ వాటర్ బ్రోన్ అండ్ వెక్టర్ బ్రోన్ డిసీజెస్. సో మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు వాటర్ బ్రోన్ డిసీజెస్ వచ్చేటప్పుడు, వెక్టర్ బ్రోన్ డిసీజెస్ వచ్చేటప్పుడు ఎలాంటి కంట్రోల్ మెజర్స్ అనేటివి తీసుకోవాలనేది ప్రతి ఒక్క డిసీజ్కి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫుడ్ అండ్ వాటర్ బ్రోన్ డిసీజెస్ గురించి ఫస్ట్ టాపిక్ మనకి ఇందులో. క్లైమాటిక్ సిస్టమ్స్ డిస్ప్లే కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ఇంటర్కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఇంక్లూడింగ్ ద అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, క్రయోస్ఫియర్, బయోస్ఫియర్ అండ్ జియోస్ఫియర్. సో మనకి ఈ క్లైమేట్ సిస్టమ్స్లో మీరు తీసుకుంటే అందులో కాంప్లికేటెడ్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు, అట్మాస్ఫియర్ ఉంటుంది, హైడ్రోస్ఫియర్ వాటర్కి సంబంధించి, క్రయోస్ఫియర్ సో వాటర్ అనేది గడ్డగట్టుకుపోయి ఉంటుంది కదా, లేక్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, దాన్ని క్రయోస్ఫియర్ అంటారు. అలాగే బయోస్ఫియర్, ఈ ఎకో సిస్టమ్స్ అన్ని బయోస్ఫియర్ కిందకు వస్తాయి. అండ్ జియోస్ఫియర్ అంటే ఏంటంటే ల్యాండ్ అనమాట. ఇప్పుడు మన ఎర్త్లో తీసుకుంటే హైడ్రోస్ఫియర్ ఏమో సీస్, వాటర్, లేక్, ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ హైడ్రోస్ఫియర్ కిందకు వస్తుంది, ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ జియోస్ఫియర్ కిందకు వస్తుంది. ఇవి రెండు కలిపి మనకి బయోస్ఫియర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ క్రయోస్ఫియర్ ఏంటంటే చెప్పాను కదా, ఐస్ వాటర్ అంటే మీరు లేక్స్ మీద గడ్డగట్టుకపోవడం, వాటర్ అంతా గడ్డగట్టుకపోవడం ఇదంతా చూస్తుంటారు కదా, సో అది క్రయోస్ఫియర్ కిందకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ అదే మనకి చెప్తున్నారు క్లైమాటిక్ సిస్టమ్స్. ఓకే, global climate change will interfere with these interactions and alter the hydrologic cycle not only by altering mean meteorological measures but by increasing the frequency of extreme events such as excessive precipitation, storm surges, floods and droughts. సో ఈ క్లైమాటిక్ సిస్టమ్స్ కొంచెం కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ తోటి ఉండడం వల్ల ప్రతి ఒక్కటి కూడా ఇంటర్ కనెక్టెడే ఉంటుంది. హైడ్రోస్ఫియర్ కానివ్వండి, క్రయోస్ఫియర్ కానివ్వండి, బయోస్ఫియర్ కానివ్వండి, జియోస్ఫియర్ కానివ్వండి. సో వీటి వల్ల క్లైమేట్స్లో చేంజెస్ అనేటివి మీరు గమనిస్తారు. అండ్ ఆల్సో న్యాచురల్ డిజాస్టర్స్ కూడా అక్కడే అవకాశం ఉంది. లైక్ స్టార్మ్ సర్జెస్ కానివ్వండి, ప్రెసిపిటేషన్ ఎక్సెసివ్గా ఉండడము, ఫ్లడ్స్ రావడము, కరువులు రావడము ఇలా. ఓకే, ఇంకా చూసుకుంటే these extreme weather related events can affect water availability, quality or access, posing a threat to human populations. సో వీటి వల్ల వాటర్ అవైలబిలిటీ మీద ఎఫెక్ట్ అనేది పడవచ్చు. ఇప్పుడు కరువులు వస్తే వాటర్ అనేది తక్కువగా ఉంటాయి, ఫ్లడ్స్ వస్తే ఎక్కువగా ఉంటాయి, వాటి మీద క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో పాపులేషన్ పెరుగుతూనే ఉంది, వరల్డ్ పాపులేషన్, కానీ రిసోర్సెస్ తగ్గుతూనే ఉన్నాయి. సో దాని మీద కూడా ఎఫెక్ట్ అనేది పడవచ్చు. ఓకే, వాటర్ బోర్న్ pathogens often act in concern with two major exposure pathways. సో రెండు మేజర్ ఎక్స్పోజర్స్ తోటి మనకి వాటర్ బోర్న్ డిసీజెస్ అనేవి వస్తాయి, విచ్ ఆర్ డ్రింకింగ్ వాటరును రిక్రియేషనల్ వాటర్ యూస్. సో మీరు తాగే వాటర్ సేఫ్గా ఉండాలి, వాటి ద్వారా సేఫ్గా లేకపోతే వాటర్ బోర్న్ డిసీజెస్ అనేటివి రావచ్చు. రిక్రియేషనల్ వాటర్ యూస్ అంటే మీరు ఇప్పుడు డర్టీ వాటర్ అనేది ఉందనుకోండి, దాన్ని పడేయకుండా మీరు చెట్లకి వేసారనుకోండి, అది మళ్ళీ గ్రౌండ్కి వెళ్తుంది, ఫిల్టర్ అవుతుంది, అవునా? సో వాటర్ని ఎట్లా మీరు రీక్రియేట్ చేస్తున్నారు వేస్ట్ చేయకుండా, అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ ఎంత సేఫ్గా ఉంచుకుంటున్నారు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో వాటర్ బోర్న్ డిసీజెస్లో కలరా గురించి మనం లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాము యాజ్ ఎ డిసీజ్. ఇందులో ఏంటంటే ఇంకొంచెం డీటెయిల్గా అండ్ ఆల్సో విత్ కంట్రోల్ మెజర్స్ చూస్తామన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ కలరా. సో ఇట్ ఈజ్ అన్ అక్యూట్ ఎపిడమిక్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. సో ఇది ఒక చిన్నపాటి ఎపిడమిక్ డిసీజ్ లాగా మనం తీసుకోవచ్చు. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై వాటరీ డయేరియా, ఎక్స్ట్రీమ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ సీవియర్ డిహైడ్రేషన్. సో మనకి ఇక్కడ ఫుడ్ కంటామినేటెడ్ అవ్వడం వల్ల, వాటర్ కంటామినేటెడ్ అవ్వడం వల్ల, అవి మనం తీసుకోవడం వల్ల కలరా అనేది వస్తుందనేసి లాస్ట్ క్లాసెస్లో చూసాము. సో ఇందులో సిమ్టమ్స్ కూడా మనం చూసాము. ఎక్సెస్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేటివి ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్ లాస్ అనేది ఉంటుంది, సీవియర్ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మన బాడీలో ఫ్లూయిడ్స్ అనేటివి పోతూ ఉంటాయి కాబట్టి త్రూ డయేరియా. ఓకే, వాటరీ డయేరియా అనేది అవుతుంది. ఇట్ క్యాన్ బి ఫేటల్. సో అప్పుడప్పుడు ఇది డెత్ కూడా కాజ్ చేస్తుంది కలరా అనేది. ఓకే, ఇట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియం వైబ్రియా కొలరా. సో ఒక బ్యాక్టీరియా ద్వారా ఈ కలరా అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ బ్యాక్టీరియా కంటామినేటెడ్ ఫుడ్ మనం తింటాం కాబట్టి దానివల్లనే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, వైబ్రియా అనే బ్యాక్టీరియా. ఓకే, despite being easy to treat, cholera is estimated to affect about 3 to 5 million people each year and it causes over 1 lakh deaths worldwide.
సో ఇది ఈజీ టు ట్రీటే మనకి కలరా అనేది. కానీ 3 to 5 మిలియన్ పీపుల్ ఈచ్ ఇయర్ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ కలరా వల్ల. అండ్ ఆల్సో 1 lakh పీపుల్ వరకు డెత్స్ అనేటివి జరుగుతున్నాయి వరల్డ్ వైడ్ చూసుకుంటే. సో ఎంతమంది కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోండి. దోస్ హూ రికవర్ యూజువల్లీ హ్యావ్ లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ అగేన్స్ట్ రీఇన్ఫెక్షన్. సో కలరా వచ్చిన తర్వాత ఎవరైతే రికవర్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ కలరా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు అనంటే ఈ లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది వాళ్ళలో. ఓకే, సో సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ చూసాము, ఇక్కడ ఇంకొంచెం డెప్త్లో చూద్దాం. ఓన్లీ అరౌండ్ 1 in 20 cholera infections are severe and high percentage of infected people show no symptoms. సో 20 మందిలో ఒక్కరికి మాత్రమే సీరియస్గా అటాక్ అవుతుంది ఈ కలరా అనేది. అండ్ అలాగే ఈ సిమ్టమ్స్ అనేటివి కూడా ఎక్కువగా చూపించదు చాలా మందిలో. ఓకే, ఇఫ్ సిమ్టమ్స్ అపియర్ దే విల్ డూ సో బిట్వీన్ 12 hours and 5 days ఆఫ్టర్ ఎక్స్పోజర్. సో కలరా అటాక్ అయిన తర్వాత మీకు 12 hours నుంచి 5 days వరకు పడుతుంది ఒకవేళ సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తే. ఓకే, జనరల్గానైతే కనిపించవు. హై పర్సంటేజ్ ఏంటంటే మీకు సిమ్టమ్స్ అనేటివి కనిపించవు. ఓకే, దే టిపికల్లీ ఇంక్లూడ్. సో ఆ సిమ్టమ్స్ మీరు చూసుకుంటే ఇంతకుముందే చూసాం కదా, డయేరియా ఉంటుంది, వామిటింగ్ అనేటివి అవుతాయి, లెగ్ క్రాంప్స్ కాళ్ళు అనేటివి నొప్పెడతాయి, అలాగే ఫ్లూయిడ్స్ అనేటివి లూజ్ అవుతాము. అప్ టు 20 liters a day, ఒక్క రోజులో 20 liters ఫ్లూయిడ్స్ అనేటివి మన బాడీ నుంచి లూజ్ అవుతాయి. సో సీవియర్ డిహైడ్రేషన్ అనేది అవుతుంది. ఓకే, ఇంకా చూసుకుంటే సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ ఇంక్లూడ్ లూజ్ స్కిన్, సంకెన్ ఐస్, డ్రై మౌత్, డిక్రీజ్డ్ సెక్రీషన్, ఫర్ ఎగ్జాంపుల్ లెస్ స్వెట్టింగ్, ఫాస్ట్ హార్ట్ బీట్, లో బీపీ, డిజీనెస్ ఆర్ లైట్ హెడెడ్నెస్, ర్యాపిడ్ వెయిట్ లాస్ ఎక్సెట్రా. సో డీహైడ్రేషన్ యొక్క సైన్స్ మీరు ఎలా గమనించవచ్చు అంటే మీకు స్కిన్ అనేది ఊడిపోతూ ఉంటుంది, అలాగే మీ ఐస్ అనేటివి ఇట్లా పీక్కపోయినట్టు ఉంటాయి, మీ నోరు అనేది డ్రైగా అయిపోతుంది, ఆల్సో సెక్రీషన్ అనేది తగ్గిపోతుంది, అంటే స్వెట్టింగ్ కానివ్వండి, వాష్రూమ్స్కి వెళ్ళడం కానివ్వండి ఇది తగ్గుతుంది. అండ్ ఆల్సో మీ హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ అవుతుంది, బీపీ అనేది డౌన్ అవుతుంది, తల తిరిగినట్టు అనిపించడం, డిజీనెస్, లైట్ హెడెడ్నెస్, అండ్ అలాగే మీ వెయిట్ లాస్ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది. సో వీటి ద్వారా మీరు డీహైడ్రేషన్ అనేది గుర్తించవచ్చు. ఓకే, షాక్ క్యాన్ అకర్, ఇట్ క్యాన్ లీడ్ టు కొలాప్స్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. సో అప్పుడప్పుడు యాజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ కలరా షాక్ అనేది కూడా అకర్ అవ్వచ్చు. దాని ద్వారా ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కొలాప్స్ అవ్వచ్చు. ఇట్ ఈజ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అండ్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. సో ఇది సీవియర్ కలరా అటాక్ అయిన వాళ్ళకు ఉంటుంది. దీని ద్వారా డెత్ అనేది కూడా సంభవించవచ్చు, ఎందుకంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కొలాప్స్ అయితే మనకి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవ్వదు, సో డెత్ అనేది కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇదే సీవియర్ కేస్ ఆఫ్ కలరా విచ్ ఈజ్ షాక్ అనమాట. ఓకే, అప్పుడప్పుడు వస్తుంది మనకి కలరా యాజ్ ఎ సిమ్టమ్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాజెస్, కలరా ఎందుకు అవుతుంది అనేసి. కలరా బ్యాక్టీరియా ఎంటర్ ద బాడీ త్రూ ద మౌత్, ఆఫెన్ ఇన్ ఫుడ్ ఆర్ వాటర్ దట్ హ్యాస్ బీన్ కంటామినేటెడ్ విత్ హ్యూమన్ వేస్ట్ డ్యూ టు పూర్ శానిటేషన్ అండ్ హైజీన్. సో మనం ముందు క్లాసెస్లో కూడా చూసాము కలరా అనేది ఎలా అవుతుంది, బ్యాక్టీరియా ద్వారా అవుతుంది విచ్ ఇస్ వైబ్రియా బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా అనేది ఫుడ్ని అండ్ వాటర్ని కంటామినేట్ చేయడం వల్ల, అది మనం తినడం వల్ల కలరా అనేది అటాక్ అవుతుంది. సో ఇది హ్యూమన్ వేస్ట్ నుంచి వస్తుంది కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అనేది. ఈగలు వీటిని హ్యూమన్ వేస్ట్ నుంచి ఫుడ్ వాటర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అనమాట. ఓకే, మన శానిటేషన్ హైజీన్ పూర్గా ఉండడం వల్ల ఇది అటాక్ అవ్వచ్చు. దే కెన్ ఆల్సో ఎంటర్ బై ఈటింగ్ సీ ఫుడ్ that is raw and not completely cooked, in particular shellfish such as oyster or crabs. సో మీరు సీ ఫుడ్ కూడా పచ్చి సీ ఫుడ్ తిన్నారనుకోండి, దాని ద్వారా కూడా కలరా వచ్చే అవకాశం ఉంది. సో ఏంటంటే ఇక్కడ కుక్ చేసిన సీ ఫుడ్ అనేది తీసుకోవాలి, స్పెషల్గా షెల్ ఫిష్ని కంపల్సరీగా కుక్ చేయాలి. సో షెల్ ఫిష్కి మీరు ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఆయిస్టర్స్ కానివ్వండి, క్రాబ్స్, పీతలు కానివ్వండి, ఇవి కరెక్ట్గా కుక్ చేయాలి. ఓకే, poorly cleaned vegetables irrigated by contaminated water sources are another common source of infection. సో మీరు ఇంటికి తెచ్చుకునే వెజిటేబుల్స్ని కరెక్ట్గా క్లీన్ చేయకపోవడం, లేదా పెంచేటప్పుడే ఈ కంటామినేటెడ్ వాటర్ తోటి పెంచారనుకోండి వెజిటేబుల్స్ని, వాటి ద్వారా కూడా కలరా అనేది అటాక్ అవుతుంది. ఓకే, ఇన్ సిచ్యువేషన్స్ వేర్ శానిటేషన్ ఈజ్ సివియర్లీ ఛాలెంజ్డ్ సచ్ యాజ్ ఇన్ రెఫ్యూజీ క్యాంప్స్ or communities with highly limited water resources, a single affected victim can contaminate all the water for an entire population. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, పూర్ ఫ్యామిలీస్లో కానివ్వండి, స్లమ్ ఏరియాస్లో ఉండడం కానివ్వండి, లేదా పూర్ శానిటేషన్ ఉంది అనుకోండి. సో ఇలాంటి ఏరియాస్లో ఏంటంటే ఒక్క విక్టిమ్ ఉన్నారనుకోండి కలరా తోటి, అది ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాడే వాటర్ కానివ్వండి, వాళ్ళు తిన్న ఫుడ్ కానివ్వండి,
ఇంకొకరు తిన్నారనుకోండి, ఇంకొకరు అదే వాటర్ని వాడారనుకోండి, ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ వెళ్తుంది. ఓకే, సో ఈ రెఫ్యూజీ క్యాంప్స్, కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రీట్మెంట్ అండ్ నర్సింగ్ కేర్. ఓకే, కలరాకి సంబంధించిన ట్రీట్మెంట్ను నర్సింగ్ కేర్ గురించి చూద్దాం. సో ఐసోలేట్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఫ్రమ్ అదర్స్ ఇమీడియట్లీ. సో వన్స్ పర్సన్కి కలరా వచ్చిందని తెలిసిన తర్వాత వాళ్ళని ఐసోలేట్ చేయాలి, అంటే ఒక సపరేట్ రూమ్లో ఉంచాలి. రీహైడ్రేట్ ద పేషెంట్ విత్ అడిక్వేట్ ఇంటర్వేనియస్ ఫ్లూయిడ్స్. డీహైడ్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి రీహైడ్రేట్ చేయాలన్నమాట, కొన్ని ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటూ, అంటే ఓఆర్ఎస్ కానివ్వండి, ఎలక్ట్రోలైట్ రిచ్ ఉన్న సొల్యూషన్స్ కానివ్వండి ఇవ్వాలి. ఓకే, అడ్మినిస్టర్ యాంటీబయోటిక్స్ యాజ్ పర్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, మానిటర్ వైటల్ సైన్స్ ఎవ్రీ అవర్, వాచ్ ఫర్ ద యూరిన్ అవుట్పుట్. సో ఏమంటున్నారంటే ఇక్కడ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలర్కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ అనేవి ఇస్తారు కదా, యాంటీబయోటిక్స్. సో వాటిని కరెక్ట్గా వాళ్ళు తీసుకునేలాగా చూడడం, అలాగే వాళ్ళ వైటల్ సైన్స్ని ప్రతి ఒక్క గంటకి మానిటర్ చేయడం, ఎందుకంటే ఫాస్ట్ హార్ట్ రేట్ అవుతుందన్నాం కదా అది, అండ్ లో బీపీ కూడా చెక్ చేస్తూ ఉండాలి. వాచ్ ఫర్ ద యూరిన్ అవుట్పుట్. సో యూరిన్ అవుట్పుట్ గురించి కూడా చూసుకోవాలి. ద పేషెంట్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు టేక్ రైస్ కంగి. సో మనకి కంగి అనేది ఈ పేషెంట్స్కి ఎక్కువగా ఇస్తారనమాట. ఈ కంగి ఏంటంటే చైనీస్ ఫుడ్ ఇది. ఓకే, సో పోత్రీజ్ అన్న అనొచ్చు, బ్రాత్ అన్న అనొచ్చు, రైస్తో చేస్తారు. ఇది ఎక్కువగా హెల్త్ బాగాలేనప్పుడు తీసుకుంటారు. సో ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఈ రైస్ కంగి అనేది ఇవ్వచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే బటర్ మిల్క్. ఓకే, మన దగ్గర చేస్తాం కదా బటర్ మిల్క్, మజ్జిగ చేస్తాం కదా, సో అది ఇవ్వచ్చు. అండ్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ టు రీప్లేస్ ఫ్లూయిడ్ లాస్. సో ఫ్లూయిడ్ లాస్ అనేది అవుతుంది కాబట్టి ఫ్లూయిడ్స్ లాంటివి ఇస్తే బెటర్ అనమాట. ఓకే, ఇఫ్ ఎ చైల్డ్ ఈస్ బ్రెస్ట్ ఫెడ్, ఫీడ్స్ షుడ్ బి కంటిన్యూడ్. ఒకవేళ పాప ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఏజ్లోనే ఉందనుకోండి, ఆ ఫీడ్స్ అనేటివి కంపల్సరీగా కంటిన్యూ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ అండ్ నర్సింగ్ కేర్. నెక్స్ట్ ఇప్పుడు ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ కలరా గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే సర్వేలెన్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ కేసెస్ ఆఫ్ డయేరియా, ఇమీడియట్ నోటిఫికేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ కేసెస్, ఐసోలేషన్ ఆఫ్ ద పేషెంట్ విత్ స్పెషల్ కేర్ టు డిస్ఇన్ఫెక్ట్ స్టూల్స్ అండ్ వామిట్. సో వామిటింగ్ చేసుకునేటప్పుడు కూడా దాంట్లో కూడా బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి ఎవరికైతే కలరా అనేది అటాక్ అయిందో వాళ్ళకి సర్వేలెన్స్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి మనం. అండ్ అలాగే వాళ్ళని ఇమీడియట్గా ఐసోలేట్ చేయాలి అండ్ ఆల్సో స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇఫ్ ఎ పర్సన్ డైస్, ద బాడీ షుడ్ బి వ్రాప్డ్ ఇన్ ఎ షీట్ సోక్డ్ ఇన్ 2% లైజాల్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై బర్నింగ్. సో ఒకవేళ పర్సన్ చనిపోతే కలరా వల్ల బాడీ మొత్తాన్ని 2% లైజాల్ తోటి సోక్ చేసిన షీట్ తోటి కవర్ చేయాలి. అండ్ అలాగే బాడీని డిస్పోజ్ ఎలా చేయాలంటే బర్నింగ్ ద్వారా. ఓకే, శానిటేషన్ మెజర్స్, క్లోరినేషన్ ఆఫ్ ఆల్ వాటర్ రిసోర్సెస్, అడ్వైస్ టు డ్రింక్ బాయిల్డ్ వాటర్ అండ్ సేఫ్ ఫుడ్ ప్రాక్టీస్, ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఫ్లైస్ అండ్ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్. ఇవన్నీ కూడా ప్రివెన్షన్ మెజర్స్ కిందకే వస్తాయి. సో శానిటేషన్ మెజర్స్ అనేటివి తీసుకోవాలి, వాటర్ని క్లోరినేట్ చేయాలి, అండ్ అలాగే ఈ బాయిల్డ్ వాటర్ని తాగమనేసి అడ్వైస్ చేయాలి. అండ్ ఆల్సో ఫుడ్ అనేది సేఫ్గా తీసుకోవాలి, కవర్ చేయాలి, ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫ్లైస్, అండ్ ఆల్సో హ్యాండ్ వాషింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇమ్యూనైజ్ ద కమ్యూనిటీ విత్ కలరా వ్యాక్సిన్ డ్యూరింగ్ అండ్ అవుట్బ్రేక్ ఆఫ్ కలరా. సో కలరా అవుట్బ్రేక్ ఉన్నప్పుడు వాళ్ళని కలరా వ్యాక్సిన్ తోటి వ్యాక్సినేట్ చేసామనుకోండి, అది కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనకి పాండమిక్ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్స్ అనేవి వేసుకున్నాం కదా, సో అలాగే. నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేట్ ద కమ్యూనిటీ ఆన్ వేస్ ఆఫ్ ప్రివెంటింగ్ కలరా. సో చాలామందికి కలరా మీద అవేర్నెస్ ఉండకపోవచ్చు. సో కమ్యూనిటీ మీరు ఎడ్యుకేట్ కూడా చేయొచ్చు హౌ టు ప్రివెంట్ అనేసి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెజర్స్. ఓకే, సో నెక్స్ట్ వాటర్బోర్న్ డిసీజ్ చూసుకుంటే టైఫాయిడ్ ఫీవర్. ఇది మనం ముందు క్లాసెస్లో కూడా చూసాము, ఇక్కడ ఇంకా డీటెయిల్గా చూద్దాం. విత్ కంట్రోల్ మెజర్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్, డయాగ్నోస్ అండ్ ట్రీట్మెంట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ఎ సీరియస్ డిసీజ్ కాస్డ్ బై ద టైఫాయిడ్ బ్యాసిలస్. సో టైఫాయిడ్ బ్యాసిలస్ అనే బ్యాక్టీరియా తోటి మనకి ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. ద బ్యాక్టీరియా ఆర్ స్వాలోడ్ విత్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. సో ఈ బ్యాక్టీరియా కూడా మనకి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తోటి అటాక్ అవుతుంది. ద బ్యాక్టీరియా ఫ్లోరిష్ ఇన్ ద పేయర్స్ ప్యాచెస్ లింఫాయిడ్ టిష్యూ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ వేర్ అల్సరేషన్ డెవలప్స్. సో అల్సర్ అనేది డెవలప్ అవుతుంది మనకి స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న లింఫాయిడ్ టిష్యూలోనే ఈ బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఈస్ 1 to 3 weeks. సో దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ చూసుకున్నట్టయితే 1 to 3 weeks. ఓకే, మరి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎంతో చూద్దాం. సో టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వాళ్ళకి హై ఫీవర్ అనేది ఉంటుంది. మీకు పేరులోనే టైఫాయిడ్ ఫీవర్ అని ఉంది కదా. సో హై ఫీవర్ విచ్ కంటిన్యూస్ ఫర్ మోర్ దెన్ ఏ వీక్.
ఒక 1 వీక్ కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఫీవర్ అనేది. అలాగే కోటెడ్ టంగ్, మీ టంగ్ మీద చిన్న చిన్న బబుల్స్ లాగా ఉంటాయి కదా, అవి రైజ్ అవ్వడము, స్వోలెన్ అవ్వడము, అండ్ అలాగే హెడేక్గా ఉండడము. సో మలేరియా అంటే మీకు అన్ఈజీనెస్ ఉంటుంది చూడండి ఎక్కడన్నా డిసీజెస్ వచ్చినప్పుడు, సో అది. అండ్ అలాగే ఇంకా చూసుకున్నట్టయితే కంపారేటివ్లీ స్లో పల్స్, మీ పల్స్ అనేది డౌన్ అవ్వడము, హార్ట్ బీట్ అనేది. ఇంకా చూసుకుంటే కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా, టెండర్నెస్ అనేది ఉండడము, ర్యాషెస్ అనేది ఉండడము అబ్డోమన్ దగ్గర. సో ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్. ఓకే, సో మరి ఎలా తెలుసుకోవచ్చు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందనేసి డయాగ్నోసిస్ చూద్దాం. సో మనకి వైరల్ టెస్ట్ ద్వారా చూడొచ్చు, బ్లడ్ కల్చర్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ టైఫాయిడ్ బ్యాలిసీ ఇన్ ద స్టూల్స్. సో స్టూల్స్ టెస్టింగ్ ద్వారా కూడా మనము టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు. ఓకే, సో ట్రీట్మెంట్ నర్సింగ్ కేర్ చూసుకున్నట్టయితే మనకి బెడ్ రెస్ట్ అనేది కంపల్సరీ ఫీవర్ వచ్చినప్పుడు. క్యాప్సూల్ క్లోరంఫెనికల్ విల్ బి గివెన్ యాజ్ పర్ ప్రిస్క్రిప్షన్. సో డాక్టర్ ఒకవేళ సజెస్ట్ చేస్తే మీరు క్యాప్సూల్ క్లోరోఫెనికల్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే సాఫ్ట్ న్యూట్రిషియస్ ఫుడ్, మీరు హార్డ్ ఫుడ్ అనేది తీసుకోవద్దు, అంటే ఎక్కువగా నవిలేలాగా ఉండే ఫుడ్స్ కాకుండా సాఫ్ట్ న్యూట్రిషన్స్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు. ఇంకా ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ వైటల్ సైన్స్, సో మీ పల్స్ రేట్ ఎలా ఉంది, బీపీ ఇలాంటివి చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా చూసుకుంటే వాచ్ ఫర్ కాంప్లికేషన్స్ సచ్ యాజ్ ఇంటర్నల్ హ్యామరేజ్ ఆర్ ఇంటెస్టైనల్ perforation before discharge. The stool test must be negative, otherwise the patient will be a carrier of the disease. సో ఇంకా మీరు ఈ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి చూసుకోవాలి. మనకి స్మాల్ ఇంటెస్టైన్లోనే టైఫాయిడ్ ఫీవర్ అటాక్ అవుతుంది కాబట్టి అక్కడ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, లేదా ఇంటర్నల్ హ్యామరేజ్ ఏమైనా అవుతుందా, బ్లడ్ ఎక్కడైనా కారుతుందా లోపల అనేసి చెక్ చేసుకోవాలి. అండ్ డిశ్చార్జ్ అయ్యే ముందు స్టూల్ యొక్క టెస్ట్ అనేది తీసుకోవాలి, అది నెగిటివ్ వస్తేనే టైఫాయిడ్ ఫీవర్ లేనట్టు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్, విచ్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్. ఇక్కడ చూసుకుంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్. సో టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత మీరు ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేయడము, ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తెచ్చుకోవడము, సో ఇది హెల్ప్ అవుతుంది. ఐసోలేట్ ద పేషెంట్, ఇక్కడ కూడా మనం పేషెంట్ని ఐసోలేట్ చేయాలి. డిస్ఇన్ఫెక్ట్ స్టూల్స్, యూరిన్ అండ్ soiled articles, immunize the contact persons with typhoid vaccine. సో ఏంటండి ఇక్కడ మీ స్టూల్స్ కానివ్వండి, యూరిన్ కానివ్వండి, సాయిల్ ఆర్టికల్స్ కానివ్వండి, వీటిని డిస్ఇన్ఫెక్ట్ చేయాలి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన పేషెంట్స్కి. అండ్ అలాగే ఎవరైతే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళకి టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. ఓకే, మేక్ షూర్ అబౌట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది సేఫ్గా ఉండడం, అలాగే సేఫ్ ఫుడ్, ఎస్పెషల్లీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లైస్. సో ఫుడ్ కూడా సేఫ్గా ఉండేలా చూసుకోవడము, మిల్క్ కానివ్వండి, మిల్క్ ప్రోడక్ట్స్ని కానివ్వండి పర్టికులర్గా గమనించాలి. ఓకే, అండ్ అలాగే ఫ్లైస్ మన ఫుడ్ మీద కానివ్వండి, వాటర్ మీద కానివ్వండి వాలకుండా చూసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్. సో ఇది ఇవాల్టి క్లాస్లో 1.5 అనేది స్టార్ట్ చేశాము, విచ్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ యూనిట్ B.Ed 4th సెమ్ వాళ్ళకి. ఓకే, హెల్త్ రిస్క్ గురించి చూసాము, అలాగే కంట్రోల్ మెజర్స్ అనేటివి స్టార్ట్ చేసాము టాపిక్. అందులో వాటర్ బ్రోన్ డిసీజెస్లో కొలరా మరియు టైఫాయిడ్ గురించి చూసాం. నెక్స్ట్ వీక్ వచ్చే క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఇప్పటిదాకా కూడా క్లాస్ విన్న వాళ్ళకి అండ్ లైక్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసమే మేము వీడియోస్ అనేటివి పెడుతున్నాము. సో ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మేము వీడియోస్ అనేది తెస్తూనే ఉంటాము. యాజ్ యూ నో మనకి మొత్తం PDF నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.